తాజాగా రిలీజ్ అయినటువంటి ఈ రెండు సినిమాల పోస్టర్స్ చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 1,55,00,000. మరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తాజా రిలీజ్ లక్ష్మీ నరసింహ 4K వెర్షన్ మొదటి రోజు ఇండియా కలెక్షన్స్ ఎంతో తెలుసా? 4 లక్షలు. అవును, మీరు వింటోంది నిజమే, అక్షరాల 4 లక్షలు. అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సుమారుగా లక్ష్మీ నరసింహ కంటే 40 రెట్లు కలెక్షన్స్ ఎక్కువ సాధించిందన్నమాట. ఒక్క లక్ష్మీ నరసింహ మాత్రమే కాదు, ఇటీవల రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ చిత్రాలన్నీ కూడా 10 లక్షల లోపే గ్రాస్ వసూలు చేయడం అత్యంత బాధాకరం. ఈ దెబ్బతో బాలకృష్ణ గారు టైర్ 2 నుండి టైర్ 3కి జంప్ చేశారని అంటున్నారు. కాగా కంపేరింగ్ విత్ చిరంజీవి ఈజ్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ నందమూరి ఫ్యామిలీ అనే ఈ కొటేషన్ లక్ష్మీ నరసింహ సాధించిన కలెక్షన్స్ కు యాప్ట్ గా ఉంది. ఇకపోతే అనేక కేంద్రాల్లో లక్ష్మీ నరసింహకు కేటాయించినటువంటి షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఉదాహరణకు ఇక్కడ ఇచ్చిన ట్వీట్ ప్రకారం లక్ష్మీ నరసింహ 4K మోస్ట్ షెడ్యూల్డ్ షోస్ అక్రాస్ ద తెలుగు స్టేట్స్ వర్ క్యాన్సిల్డ్ డ్యూ టు పూర్ అడ్వాన్స్ బుకింగ్స్ except for 2 shows in Kokatpalli. None of the shows in Hyderabad had even 10% occupancy. సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో కోకట్పల్లిలోని 2 షోస్ మినహా మిగతా షోస్ ఏవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10% ఆక్యుపెన్సీ కూడా నమోదు చేయలేకపోయాయి. ఒక్క జగదేక వీరుడు అతిలోక సుందరి మాత్రమే కాదు, చిరంజీవి గారి ఏ ఇతర రిలీజ్ చిత్రాలతో కూడా లక్ష్మీ నరసింహ 4K వెర్షన్ కలెక్షన్స్ పోటీ పడలేకపోయాయి. ఉదాహరణకు శంకర్ దాదా MBBS ఆల్ ఇండియా ఫస్ట్ డే సేల్స్ 30 lakhs. చింత చచ్చినా పులుపు చావదన్నట్లు కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఎలా భేరాలు పోయారో చూడండి. జగదేక వీరుడి అమ్మ మొగుడు వచ్చాడు, ఎప్పుడైనా ఎక్కడైనా బాలయ్య కిందేరా బాస్. దీనికి కౌంటర్ ఎలా పడిందో చూద్దాం. స్టేట్ మొత్తంలో కోకట్పల్లిలో ఒక షో ఫుల్ చేసుకుని ఏం కాన్ఫిడెన్స్ లో నాయన, మళ్ళీ జగదేక వీరుడితో కంపారిజన్ లైక్ డాష్ హీరో డాష్ ఫ్యాన్స్. మరో కౌంటర్ ఈ విధంగా ఉంది. ఆదిత్య 369కి ఆ ఒక్క వీడియోని తిప్పినట్టు ఈ 4 కాగితాల వీడియోని అందరూ కలిసి ఇంకో నెలపాటు తిప్పేస్తారు. ఎన్ని చోట్ల రిలీజ్ చేశారు, ఎన్ని టికెట్స్ తెగాయి, ఎన్ని చోట్ల షోలు పడలేదు, ఎన్ని రోజులు ఆడింది, ఎంత వచ్చింది అనేది ఏమీ ఉండదు.